హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? మేమైతే బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని అయితే నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా నాళ్ళ తర్వాత ఈ సంవత్సరం అయితే నా బర్త్డే అయితే నా ఇద్దరు పిల్లలతో అయితే నేను ఎలా జరుపుకున్నాను అన్నదే ఈ వీడియో. ఆ రోజు ఏం చేసామంటే మార్నింగ్ ఇంకా పాపనైతే యథావిధంగా స్కూల్కి అయితే పంపించేసాము. పంపించేసిన తర్వాత 11కి అయితే మేము షాపింగ్కి అయితే వెళ్ళాము. ఒక టాప్ అయినా తీసుకుందామని చెప్పేసి మేమైతే దగ్గరలో ఉన్న ట్రెండ్స్కి అయితే వెళ్ళాము. ట్రెండ్స్లో అయితే కలెక్షన్ చాలా అంటే చాలా బాగుంది. ఫుట్వేర్ కానీ ఇంకా క్లాత్స్ కానీ చాలా బాగున్నాయి. బెస్ట్ ఆఫర్స్ ఉన్నాయి. మనకి కూపన్స్ కూడా ఇస్తున్నారు. నాకైతే చాలా బాగా నచ్చింది. కాకపోతే నేను బర్త్డే రోజు షాపింగ్కి వెళ్ళడం వల్ల ఏంటంటే నేను సరిగ్గా బట్టలు అనేవి చూడలేకపోయాను. ఎందుకంటే అప్పటికే 11 అయ్యింది. ఇంకెందుకులే అని చెప్పేసి మళ్ళీ వేరే రోజు ఏదైనా వద్దామని చెప్పేసి నేనైతే ఇంకా వేగంగా సెలెక్ట్ చేసుకుని అయితే వచ్చేసాను. నేను వేసుకున్న టాప్ ట్రెండ్స్లో తీసుకున్నదే. అది 1000 రూపీస్ యాక్చువల్గా ఆఫర్ మీద 900కి ఎంతకో వచ్చింది. చాలా బాగున్నాయి. ఇంకా ఎంచుకోవాలి కానీ చాలా అంటే చాలా బాగా ఉన్నాయి. టాప్స్ కానీ జీన్స్ కానీ ఇంకా టీషర్ట్స్ కానీ అన్నిటి మీద కూడా బెస్ట్ ఆఫర్స్ అయితే ఉన్నాయి. అయితే ఇంకా షాపింగ్ అయిపోయి ఇంటికి వచ్చేసిన తర్వాత మేము లంచ్ చేసేసి కొంచెం సేపు రెస్ట్ అయితే తీసుకున్నాము. ఇంకా 3:30 అయితే అయ్యింది. 3:30 అయిన తర్వాత పాపనైతే తీసుకొస్తాము. యాక్చువల్గా నాకు మ్యారేజ్ డేలు బర్త్డేలు చేసుకోవడం అనేవి అసలుకి ఇష్టం ఉండదు. ఇంకా మనసు పెళ్ళైన తర్వాత మనకి పిల్లలు పుట్టిన తర్వాత ఇంకేదైనా మన ఫోకస్ మొత్తం పిల్లల మీద ఉంటుంది కదా. ఏం చేసినా వాళ్ళకే మంచిగా చేద్దాము అని చెప్పేసి ఉంటుంది కదా. నేనైతే పిల్లల మీద దృష్టి పెడతాను. ఇంకా మనకెందుకులే బర్త్డేలు, మనకెందుకులే పెళ్లి రోజులు అనుకునే ఉంటానన్నమాట. ఇంకా మా పాపకైతే తెలుసు నా బర్త్డే అని చెప్పి ఇంకా అసలుకి ఊరుకోలేదు. నువ్వు కేక్ తినా అన్నాను. ఎలాగైనా అమ్మ కేక్ కట్ చేయాలి అని చెప్పేసి అంటే ఇంకా కేక్ అయితే తీసుకొచ్చారు. కేక్ అయితే చాలా బాగుందండి. ఐస్ క్రీమ్ కేకు, ఆల్మండ్ ఫ్లేవర్, చాలా అంటే చాలా బాగుంది. ఇంకా కేక్ కటింగ్ చేసేసాము. ఇంకా పిల్లలకైతే నేను కప్పులో అయితే వేసిచ్చి నేను కూడా కొంచెం తిన్నాను. సూపర్ టేస్ట్ అయితే ఉంది. ఫస్ట్ టైం నేనైతే ఐస్ క్రీమ్ కేక్ అనేది తింటున్నాను. చాలా బాగా అనిపించింది. ఇంకా అలా కేక్ కటింగ్ అయిపోయింది. కొంచెం కేక్ తినేసిన తర్వాత మేము అలా రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. అది సెలబ్రేషన్స్ రెస్టారెంట్ అంట. కొత్తగా పెట్టారంట రెస్టారెంట్. చాలా బాగుంది. ఇదంతా బయట అంత గ్రీనరీగా ఉంది. ఇంకా మేము వెళ్ళేసరికి 7 అలా అయిపోయింది. యాక్చువల్లీ బీచ్కి కూడా వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా అవ్వలేదు. అప్పటికే లేట్ అయిపోయిందని చెప్పేసి ఇంక రెస్టారెంట్కి వెళ్దామని చెప్పేసి రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. మేము వెళ్ళింది నా బర్త్డే కూడా ఫ్రైడే కదా. మేము ఫ్రైడే చాలా వీడియోలు చెప్పాను. ఫ్రైడే సాటర్డే మేము నాన్ వెజ్ అనేది తినము అని చెప్పేసి ఇంకా వెజ్జే కదా అని చెప్పేసి వెళ్ళాము. ఇంకా పిల్లల్ని ఎప్పుడో కానీ అంటే ఇంకా స్కూల్కి వెళ్తుంది వస్తుంది, తర్వాత హోంవర్క్ చేయించాలి అవి ఇవి అని చెప్పేసి ఇంకా పూర్తిగా ఎప్పుడో బయటకు అయితే వెళ్తాం మేము. ఇంకా అలాగే అకేషన్ అయితే ఉంది కదా అని చెప్పేసి పిల్లల్ని అయితే తీసుకొని రెస్టారెంట్కి అయితే వచ్చాము. ఇక్కడ యాంబియన్స్ అయితే చాలా బాగుందండి. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. నాకు బాగా నచ్చింది. కొత్తది కదా, వాళ్ళ రిసీవింగ్ కానీ ఇంకా మొత్తం అంతా కొత్తగా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా అక్కడ ఆ రెస్టారెంట్లోనే ఎవరిదో బర్త్డే అయితే అవుతుంది. వాళ్ళు చాలా గోల చేశారు పిల్లలందరూ కూడా. ఇంకా వచ్చిన తర్వాత నేను మెనూ కార్డ్ అనేది తీసుకున్నాను. రేట్లు కూడా మనకి రీజనబుల్గానే ఉన్నాయి. అందులోనే మనం వెజ్ కదా, మాకైతే 800తో అయితే అయిపోయింది మన నలుగురికి. ఇంకేంటంటే ఇంకా మేము ఒకటి ఎక్స్ట్రా చెప్పేసాము పన్నీర్ది. అది చెప్పకపోతే మాకు 600 500తో అయితే చక్కగా తినేసి వచ్చేసేవాళ్ళము. హెవీ కూడా అయిపోయింది. ఇంక మేము ఏం చేసామంటే ఎలాగో ఫ్రైడే కదా మేము నాన్ వెజ్ తినాం కదా, మేము వెజ్ మంచూరియా ఒకటి పన్నీర్తో ఒక స్టార్టర్ అయితే చెప్పాము. మా అబ్బాయి తిన్న తిండికైతే హోటల్ స్టాఫ్ మొత్తం షాక్ అయ్యారు. ఎందుకంటే పిల్లడు చూస్తే చిన్నపిల్లల్లా ఉన్నాడు. వెజ్ మంచూరియా అయితే చాలా వేడివేడిగా తీసుకొచ్చారు. మా పాప అయితే తినలేను అని చెప్పి ఏడ్చేస్తుంది. మా అబ్బాయి అయితే చాలా చక్కగా అయితే తినేసాడండి. నిజంగా రెస్టారెంట్లో చాలామంది మా అబ్బాయిని చూశారు. వాడు ఎంత చక్కగా తింటున్నాడు అని చెప్పేసి ఇంకైతే నాకు చాలా బాగా అనిపించింది. నేను వీడియో కూడా తీసాను. అక్కడ మనకి సర్వ్ చేస్తారు కదా, అతనైతే అమ్మ వెయ్యాలని అడిగారు. పర్లేదు వెయ్యండి అని చెప్పేసి అన్నాను. చూసారా అక్కడ ఫోర్క్తో ఎంత బాగా తీసుకొని తింటున్నాడు. వెజ్ మంచూరియా అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ పన్నీర్తో కూడా ఒక స్టార్టర్ అయితే చెప్పారు. నాకైతే పన్నీర్తో అంత పెద్దగా అయితే నచ్చలేదు. ఎందుకు అనవసరంగా తీసుకున్నామేమో అనిపించింది. మాకు వెజ్ మంచూరియా ఇంకా మష్రూమ్ బిర్యానీ అయితే కరెక్ట్గా సరిపోను అని చెప్పేసి నేనైతే అభిప్రాయపడ్డాను. బయటకు వచ్చిన తర్వాత కూడా అలాగే అనుకున్నాను. ఇంకా
ఇంకా నా పక్కన కూర్చున్నవాడు కాస్త ఇంకా వాళ్ళ అక్క పక్కకి అయితే వెళ్ళిపోయాడు. అస్సలకి కుదురుగా అయితే ఉండలేదండి నిజంగా. అటు తిరుక్కొని ఇటు తిరుక్కొని అక్కడికి ఇక్కడికైతే వెళ్ళిపోయాడు. మాకు సర్వ్ చేస్తున్న అతనైతే మా ఓన్ని చూసి నిజంగా షాక్. మేడం వేయమంటారా అని చెప్పేసి అంటే, వేయండి సార్ పర్వాలేదని చెప్పేసి నేనైతే అన్నాను. ఇంకా మష్రూమ్ బిర్యానీ కూడా వచ్చేసింది. మష్రూమ్ బిర్యానీ చాలా అంటే చాలా బాగుంది. కొంచెం స్పైసీగా కూడా ఉంది. ఇంకా ఎలాగ మనం నాన్ వెజ్ తినాం కాబట్టి ఇంకా మష్రూమ్ పన్నీర్తోనే అడ్జస్ట్ అయితే అయిపోవాలి కదా అని చెప్పేసి మేము మష్రూమ్ బిర్యానీ తీసుకున్నాము. ఇక్కడ చూసారా మా వాడు ఇంకా ఫస్ట్ స్పూన్తో అయితే తిన్నాడు. ఇంకా తర్వాత అయితే ఇంక స్పూన్తో పని కాదనుకున్నాడో మరేంటో కానీ ఇంకా హ్యాండ్ పెట్టేసే తిన్నాడు. మా పాప అయితే మీకు చాలా వీడియోలు చెప్పాను, మా పాప అయితే లిమిట్గానే తింటుంది. ఏదైనా దానికి సరిపోయిందా అంతే ఇంక వదిలేస్తుంది. మా వాడు అది కాదు, కడుపు నిండిపోయినా కూడా తింటాడు. నాకు ఇంకా అంటే పిల్లలు అలా తింటేనే మంచిదిలేండి. కాకపోతే అందరూ కళ్ళు ఒకేలా ఉండవు కదా. చాలామంది అంటే చాలామంది చూసారు అసలు వాడు తినే తిండిని. ఇంకా ఆఖరికి సోంపు కూడా వదలలేదు. ఆ విధంగా అయితే తిన్నాడు. సరేలే ఎప్పుడో కదా వస్తాము అంటే ఈరోజు కూడా ఇంట్లోనే చేసుకుందాం అనుకున్నాం కానీ పని వెజ్ బిర్యానీ ఏదైనా చేసుకుందాం అనుకున్నాం కానీ ఎప్పుడూ ఇంట్లోనే చేసుకుంటాం కదా. సర్లే ఇంకా పిల్లల్ని తీసుకెళ్ళినట్టు ఉంటుంది, మనకి కూడా హ్యాపీగా అనిపిస్తుంది అని చెప్పేసి అలాగైతే మేము బయటకైతే తీసుకొచ్చాము. ఇంకా ఫైనల్గా అతను సోంప్స్ అయితే తీసుకొచ్చారు. సోంపులు కూడా మా వాడు చింపుకుని మరి వాడే నోట్లో వేసుకున్నాడు. ఇంకా అది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.